ఒక జ్ఞాని ప్రజలకు తత్వోపదేశాలు చేసి వాళ్ళని సన్మార్గంలో పెట్టదలచి తాను ఉండే నగరంలోని వాళ్లను చేర్చి వారికి నీతి, నడత, ధర్మ, కర్మ, భక్తి, ముక్తి మొదలైనవి బోధిస్తూ అదే తన జీవిత కర్తవ్యంగా భావించాడు. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. ప్రజలు ఆయన హితబోధలు వినకపోగా ఆయనకు వేరే ఏమీ పని లేదు కాబోలు నని ప్రజలను మోసగించడానికి అది ఒక ఎత్తు అయి ఉంటుందని ఆయన ముఖానే అన్నారు. జ్ఞాని ఆ నగరం విడిచి మరొక నగరం వెళ్ళాడు. అక్కడ అలాగే జరిగింది. ఇంకొక నగరం వెళ్ళాడు. లాభం లేకపోయింది. ఆయన ప్రాణం విసిగి జ్ఞానబోధలు కట్టిపెట్టి తపస్సు చేసుకుందామని అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక దొంగ కనబడి, నీ దగ్గర ఉన్నది అక్కడ పెట్టు అన్నాడు. నా దగ్గర ఏమీ లేదు. నేను ప్రజలకు జ్ఞానబోధ చేద్దామని ప్రయత్నించాను. నా జ్ఞానాన్ని ప్రజలు పట్టించుకున్నారు కాదు. తపస్సు చేసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు జ్ఞాని. వెంటనే దొంగ చొక్కా విప్పి తన వీపు మీద దెబ్బలు, వాతలు చూపించి, నేను దొంగతనం చేసి పట్టుబడినప్పుడల్లా ఇలా దెబ్బలు తిన్నాను. అయినా నా ప్రయత్నం మానలేదు. ఏ పని చేసినా తిట్టేవాళ్ళుంటారు. నీకు దీక్ష లేదు అన్నాడు. ఆ మాటలతో జ్ఞానికి జ్ఞానోదయమై తిరిగి ప్రజలకు బోధ చెయ్యడానికి బయలుదేరాడు. ఇది అలనాటి చందమామ కథ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.